Hey guys, welcome back to telugufitness. Title and thumbnail చూసి మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో టాపిక్ 3D delts. మనకి 3D delts లుక్ రావాలి అనుకుంటే కనుక delts లో ఉన్న అన్ని హెడ్స్ ని టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది anterior head, lateral and the posterior one. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ మూడింటిని సమానంగా ట్రైన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి 3D లుక్ అనేది వస్తుంది. అయితే 3D లుక్ ఎలివేట్ అవ్వాలంటే డెల్ట్స్ తలక అంటే షోల్డర్ తలక సైజ్ ఒకటే సరిపోదు, షేప్స్ కూడా బాగా డెవలప్ అవ్వాలి. కాబట్టి మనం కాంపౌండ్ వర్కౌట్స్ మీద అట్ ద సేమ్ టైం ఐసోలేషన్ వర్కౌట్స్ మీద సమానమైన ఫోకస్ చేస్తాం. దానికోసం ఏ ఆర్డర్లో వర్కౌట్స్ చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డిఫాల్ట్ ట్రైనింగ్ ఫాలో అవుతారు. వెళ్ళగానే షోల్డర్ ప్రెస్ లేదా స్మిత్ మెషిన్ షోల్డర్ ప్రెస్, డంబుల్ లాటరల్ రేస్ ఇలా చేసేస్తారు. సో ఫస్ట్ మనం ఏదనుకుంటున్నామో దాన్ని టార్గెట్ చేయాలి. మనం అనుకునే మజిల్ టార్గెట్ చేయాలి. దానికి మనం ఏం చేయాలంటే ప్రీ ఎగ్జాషన్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రీ ఎగ్జాషన్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, సో దీనికి ప్రీ ఎగ్జాషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లాటరల్ హెడ్ బాగా టార్గెట్ అవ్వాలి. సో దానికి నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే బిహైండ్ లీనింగ్ రోప్ కేబుల్ లాటరల్ రైజెస్. నేమ్ చాలా పెద్దది ఉంది కదా, ఎఫెక్ట్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎస్పెషల్లీ లాటరల్ హెడ్ బాగా టార్గెట్ అవుతుంది. అండ్ ఈ ప్రీ ఎగ్జాషన్ చేసేటప్పుడు అసలు నేను వెయిట్ కన్సిడర్ చేయను. ఎందుకంటే నా ప్రైమరీ గోల్ వచ్చేసేటప్పటికల్లా నేను ఏం మజిల్ అనుకుంటున్నానో దాన్ని టార్గెట్ చేయడం. కాబట్టి ఇక్కడ నాకు వెయిట్ ఇంపార్టెంట్ కాదు, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. అండ్ ఆ కాన్సన్ట్రేషన్ మీకు కూడా క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో వన్స్ ఈ లాటరల్ హెడ్స్ బాగా టార్గెట్ అయిన తర్వాత దెన్ ఐ కెన్ మూవ్ టు కాంపౌండ్ వర్కౌట్స్. అండ్ ఈ షోల్డర్ సైజ్ అనేది ఊరికే డెవలప్ అవ్వదు, హైపర్ట్రోఫీ అంటే మజిల్ గ్రోత్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. సో దానికి అలానే హెవీ వెయిట్ వేస్తే ఇంజురీస్ అవుతాయి. హెవీ వెయిట్ వేయకూడదు, అలానే ఈ అండర్ వెయిట్లో కూడా చేయకూడదు. దీని మధ్యలో మనం బ్యాలెన్స్ చేసుకొని చేసినప్పుడే హైపర్ట్రోఫీ అంటే మజిల్ గ్రో అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ప్రాపర్గా చూసుకోండి. ఎల్బోస్ 90 degrees ప్రాపర్గా మెయింటైన్ అవుతుందో చూసుకోండి. 1-2 repetitions చెక్ చేసుకోవడానికి చేయాలి, డైరెక్ట్గా సెట్ స్టార్ట్ చేయకూడదు. ఆల్ గుడ్. సో అంతా ప్రాపర్గా ఉంది, కరెక్ట్గా మనం అనుకునే దగ్గరే టార్గెట్ అవుతుందని ఫిక్స్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ సెట్. సో ప్రాపర్ పంప్ అన్నది కరెక్ట్గా మజిల్ మీద పడితే సెట్ ప్రాపర్గా చేసినట్టు. సో గైస్ మనం లాటరల్ హెడ్ టార్గెట్ చేసేసాం. నా ద యాంటీరియర్ వన్. సో ఇది యాంటీరియర్ డెల్ట్స్. దీనికి మనం ప్లేట్ ఫ్రంట్ రైజెస్ చేస్తున్నాం. అయితే ఇందులో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్
ట్రాప్స్ని రిలాక్స్గా ఉంచడం. చాలామంది చేసేది ఏంటంటే ఇలా ట్రాప్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంటాయి. సో దానివల్ల యాంటీరియర్ డెల్ట్ సరిగ్గా టార్గెట్ అవ్వదు, నెక్ పెయిన్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో రిలాక్స్ ద ట్రాప్స్. సో ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో యాంటీరియర్ డెల్ట్ అంటే యాంటీరియర్ డెల్ట్ మాత్రమే పడుతుంది. సో గైస్, లాటరల్ హెడ్ ఫినిష్ అయిపోయింది, యాంటీరియర్ హెడ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పోస్టీరియర్ హెడ్. సో దీనికి మనం బెండ్ ఓవర్ డంబుల్ లాటరల్ రైజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదు, మజిల్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం చేసేటప్పుడు ఈ ట్రాప్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ట్రాప్స్ని రిలాక్స్గా ఉంచి ఒకసారి క్లియర్గా చూడండి. సో పోస్టీరియర్ డెల్ట్స్ మాత్రమే టార్గెట్ అవ్వాలి. సో దట్స్ ఇట్ గాయస్. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎక్కువ వర్కౌట్స్ కూడా చేయలేదు, హార్డ్లీ 4 ఎక్సర్సైజెస్ చేసాం. సో ఇదే హార్డ్ ట్రైనింగ్ కాదు, స్మార్ట్ ట్రైనింగ్ ఉండాలి. దాంతోపాటు ఈరోజు ప్రీ ఎగ్జాషన్ అనే మెథడ్ కూడా తెలుసుకున్నారు. ఏ మజిల్ అనుకుంటున్నామో దాన్ని టార్గెట్ చేయడం రావాలి. సో మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నా డెల్ట్స్ తలక పంప్ అండ్ సిమెట్రీ. సో పోస్టీరియర్ డెల్ట్ క్లియర్గా కనిపిస్తుంది, యాంటీరియర్ డెల్ట్ క్లియర్గా కనిపిస్తుంది, లాటరల్ హెడ్. సో అన్నీ కూడా వెల్ బ్యాలెన్స్గా మనం బిల్డ్ చేయాలి. సో ఇది ఈ వీడియో తలక మెయిన్ థీమ్. 3D డెల్ట్స్ అంటే పెద్ద సీక్రెట్ ఏం కాదు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అన్ని హెడ్స్ని బ్యాలెన్స్గా ట్రైన్ చేయాలి, ఐసోలేషన్ వర్కౌట్స్ని, కాంపౌండ్ వర్కౌట్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం రావాలి. సో గైస్, ఈ వీడియో ఇందులో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. ఇక నేను చెప్పను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పను, చేసి చూపిస్తాను. ఓకే గైస్, ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ krish.health.fit. నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్. పెర్ డేలో 4 hours జిమ్ చేసామండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎప్పుడు నా 20-25 years ఏజ్. ఇప్పుడు నా ఏజ్ 30. స్టెబిలిటీ అండ్ మొబిలిటీ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అంటే, జిమ్లో ఇంజురీస్ అవ్వకుండా మజిల్స్ బాగా బిల్డ్ చేయాలంటే మన జాయింట్స్, లెగమెంట్స్, టెండన్స్ స్ట్రాంగ్గా ఉండాలి.